వినండి, మన యొక్క థీమ్ ఏమిటి? ఆగండి రే మగపిల్లలు చెప్పండి, మన థీమ్ ఏమిటి? ప్రభువులకు తగినట్టుగా నడువుము అని చెప్తుంది కదా. మనం ఏం చేస్తున్నాం? నడుస్తున్నామా? అల్లరి చేస్తున్నాం, గొడవ చేస్తున్నాం. ప్రభువుకు తగినట్టుగా మనం నడవట్లేదు. ప్రభు కోపం మన మీదకి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. పిల్లలు చెప్పండి, థీమ్ ఏమిటి? సరిగా చెప్పలేదు, మళ్ళీ చెప్పండి. ప్రభువుకు తగినట్టుగా నడువుము. కాబట్టి ప్రభు చెప్తున్నట్టుగా ప్రభు కోపం తెప్పించకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా నడవాలి. సరేనా? అలా ఉంటారా? ఇప్పుడు మీకు ఒక వాక్యం చెప్తాను నేను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరవండి. బైబిల్ తెరిచి నేను చదివే మాట మీరు కూడా చదవండి. యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 12వ అధ్యాయము. యెషయా గ్రంథము 12వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళంతా కూడా తెరిచి వాక్యం చదవండి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. ఈ రీతిగా దేవుని వాక్యం చెబుతూ వస్తుంది. ఇదిగో, వింటున్నారా? ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. కొడతాను, మరి మీరు మాట్లాడుతూ కొడతాను. దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తుంది. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ఈ రీతిగా చెప్తుంది. ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను ఆయన నమ్ముకొనుచున్నాను. మన రక్షణకు కారణమైన వాడు ఎవరు? మన ప్రభువు యేసుక్రీస్తు వారు. కాబట్టి మనము ఆయన నమ్ముకోవాలి. నమ్ముకుంటేనే రక్షణ. ఇలాగ అల్లరి చేస్తే, గోల్ చేస్తే రక్షణ రాదు. దేవుని మాట నమ్మాలి, దేవుని విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. అలా ఉంటేనే మనకి రక్షణ దొరుకుతుంది. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? దేవుని మాటలు విని నేర్చుకొని రక్షణలోనికి ప్రవేశించడానికి దేవుడు వీపేసి మన పక్షముగా అనుగ్రహించబెట్టి ఎర్మోల్లో సమకూర్చాడు. కాబట్టి దేవుని మాటకు మనం వ్యతిరేకంగా మనం నడవకూడదు. ప్రభువుకు తగినట్టుగా నడువమని చెప్పి దేవుని వాక్యం చెబుతూ వస్తుంది. కాబట్టి ఇదిగో నా రక్షణ కారణభూతులకు దేవుడు. మన రక్షణ పొందాలంటే మనకు ఆధారమైన వాడు దేవుడు. కాబట్టి నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. కాబట్టి బిడ్డలారా, మనం దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, నమ్ముకోవాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడే మనకి రక్షణ దొరుకుతుంది అన్న మాట దేవుని వాక్యం మనకి బోధిస్తూ వస్తుంది. రైట్ కొడతాను ఒక్కొక్కళ్ళని. కాబట్టి టీచర్స్ కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఎవరో మాట్లాడట్లేదు, టీచర్స్ పిల్లలు మీ కంట్రోల్ మీరు చేసుకోవాలి. మీ వెనకాల కూర్చున్నారు కదా, ఏం చేస్తున్నారు మీరు? కంట్రోల్ చేసుకోండి. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనకి రక్షణ దొరుకుతుంది మాట దేవుని వాక్యం మనకి సెలవిస్తూ వస్తుంది. మరో మాట జ్ఞాపకం చేసుకుందాం. మూడో వచనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనము. కావున మీరు చదవండి వాక్యం, సహాయం చేయండి, నాకు చదవండి. నాకు చదివి సహాయం చేయమని చెప్తున్నాను. కావున మీరు కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొనుము. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని ఇంటికి వచ్చా మనం ఆనందకరమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనం రక్షణ పొందాలంటే ఆనందకరమైన జలములోని మనం పొందుకోవాలి. అనగా దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలి.
దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. అప్పుడే మనకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి మనం ఇలాగ అల్లరి చేసి గోల్ చేస్తే మనకేమీ దొరకదు, ఏమీ ప్రయోజనం పొందము. మరో మాట జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సుని మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేయుదువు. కాబట్టి ప్రియమైన పిల్లలారా, ఎవని మనస్సు అనగా ప్రతి ఒక్కరికి మనస్సు దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. అప్పుడే పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేసేవాడుగా ఉంటాడని చెప్పేసి దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ వస్తుంది. కొడతాను నేను. కాబట్టి మన మనసు ఎవరి మీద ఆనుకోవాలి? ఎవరి మీద ఆనుకోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తునందు మన మనస్సు ఆనుకున్నడైతే మనల్ని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన దేవుని భయభక్తులు కలిగి మన మనస్సు అంతా కూడా, మన ఆలోచన అంతా కూడా దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడే మనము మేలు పొందుతాం, రక్షణ పొందుతాం అన్న మాట దేవుని మాట. చివరిగా రైట్, ఎవరైతే ఆయన మీద మనసు ఆనుకొని ఉంటారో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని చెప్పేసి మీ వాక్యం సెలవిస్తూ వస్తుంది ఆయన. కనుకనే ప్రభా, బిడ్డలందరినీ కూడా ప్రభా మీ చేతికి అప్పగించి కూడా వస్తున్నాం. మీ ఆలోచన చెప్పిన, మీ చిత్తము చెప్పిన దగ్గర వారు మీ మీద ఆనుకునే మనస్సును వారికి అనుగ్రహించి పెట్టి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మరి పాటల ద్వారా బిడ్డలను సిద్ధపరచడం కొరకే మీరే మాకు సహాయం చేసి పాటలు పాడే సహోదరుని కూడా ప్రభా మీ కాపుదలిచ్చి, మీ భద్రతనిచ్చి మీరే నడిపించి మహిమ పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మౌనంగా ఉంటే మరి ఆంటీ వాళ్ళు మీకు చక్కని పాటలు నేర్పిస్తారు, చక్కగా నేర్చుకోండి. మాట్లాడకూడదు ఇంకా. అర్షిపోయి సుజన్ ఋతుగాను వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాథునికి. ఆపండి, పాటలు ఎవ్వరు పాడలేదు. ఊరికి అటు ఇటు చూస్తున్నారు. మీరు పాటలు గట్టిగా పాడితేనే వర్షం వెళ్ళిపోతుంది. చూడండి, పోతుందో లేదో. మళ్ళీ ఇదే పాట పాడదాం, చక్కగా గట్టిగా పాడాలి. రెడీ? వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాథునికి స్తోత్రములు. వందనాలు స్తుతులు చెల్లింతుము ప్రభు యేసు నాథునికి స్తోత్రములు. బాధలలో వేదన గట్టిగా, బాధలలో వేదనలో
సరే, ఇప్పుడు ఒక పాట నేర్చుకుందాం. సరేనా? అందరు నా వెనకాల చెప్పండి. నా మంచి కాపరి యేసే, నా మంచి మిత్రుడు యేసే, నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే. ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం. మేము ఇప్పుడు ఒక్కొక్క లైన్ పాడతాము, మా తర్వాత మీరు పాడాలి. సరేనా? అందరు పుస్తకాలు తీసుకొని పాడాలి. బుక్స్ ఉన్నాయా? పాటల షీట్స్ ఉన్నాయి కదా, అవి తీసి పాడండి. రెడీ? మేము ఫస్ట్ పాడతాం, మా తర్వాత. పాడతాం. మేము ఫస్ట్ లైన్ పాడతాం, మా తర్వాత మీరు పాడండి. నా మంచి కాపరి యేసే, నా గొప్ప మిత్రుడు యేసే. పాడండి. నా మంచి నా గొప్ప మిత్రుడు యేసే, నా మంచి కాపరి యేసే, నా మంచి మిత్రుడు యేసే. పాడండి. నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే. పాడండి. నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప మిత్రుడు యేసే. ఆహా ఎంత సంతోషం. పాడండి. ఆహా ఎంత ఉల్లాసం. కరెక్ట్ రాగం విని పాడాలి. ఆహా ఎంత సంతోషం. పాడండి. ఆహా ఎంత ఉల్లాసం. మళ్ళీ. నా మంచి కాపరి యేసే. పాడండి గట్టిగా. నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే, నా మంచి కాపరి యేసే. పాడండి రా. నా గొప్ప నా గొప్ప దేవుడు యేసే. ఇప్పుడు అందరం కలిసి పాడతాం. రెడీ? నా మంచి కాపరి యేసే. గట్టిగా. నా గొప్ప మిత్రుడు యేసే, నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప ఎంత సంతోషం. ఆహా ఎంత ఉల్లాసం. ఆహా ఎంత సంతోషం. ఆహా ఎంత ఉల్లాసం. ఆపండి.
సంతోషం అని పాడుతున్నారు కానీ ఒక్కరి ముఖాల్లో సంతోషం లేదు. మీరు చక్కగా పాడితే వర్షం ఆగిపోతుంది తెలుసా. మీ పాటలు వినాలనే వర్షం తీసుకొని వచ్చిండు యేసయ్య. ఇప్పుడు తగ్గిపోతుంది చూడండి, గట్టిగా పాడండి మళ్ళీ. నా మంచి కాపరి యేసే, నా గొప్ప మిత్రుడు యేసే, నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే. ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం, ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం. ఇప్పుడు యాక్షన్ చూద్దాం. రెడీ, యాక్షన్ బాగా చూసి నేర్చుకోవాలి. నా మంచి కాపరి యేసే, నా మిర్చి మిత్రుడు యేసే, నా మంచి కాపరి యేసే, నా మంచి యేసే. ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం, ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం. ఇప్పుడు యాక్షన్ చూస్తున్నారు కదా. సరే ఇప్పుడు యాక్షన్ అక్క చేస్తాం చూడండి, మళ్ళీ నేర్చుకోవాలి మీరు. నా మంచి కాపరి యేసే, నా గొప్ప మిత్రుడు యేసే, నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే, నా మంచి కాపరి యేసే, నా మంచి మిత్రుడు యేసే, నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే. ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం. గట్టిపడాలి. ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం. ఇప్పుడు వచ్చినాం, మీ షీట్స్ చూసి పాడండి. యాక్షన్ నేను కంటిన్యూగా పాడతాను. యాక్షన్ మళ్ళీ. నా మంచి కాపరి, నా మంచి కాపరి యేసే, నా మంచి మిత్రుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే, నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే. ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం, ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం. దానియేలును సింహపు బోనులో రక్షించిన వాడు నా దేవుడే, సింహపు బోనులో దానియేలును రక్షించిన వాడు నా దేవుడే. ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం, ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం. నా మంచి కాపరి
మంచి మిత్రుడు యేసే, నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే. ఆహా ఎంత సంతోషం పడాల, ఆహా ఎంత ఉల్లాసం, ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం. సింహపు బోనులో దానియేలును రక్షించిన వాడు నా దేవుడే, సింహపు బోనులో దానియేలును రక్షించిన వాడు నా దేవుడే. ఆహా సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం, ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం. ఇప్పుడు నిలబడి చేస్తారా? అండర్స్టాండ్. స్టాండ్ అంటే లేచి నిలబడాలా, కూర్చోని చూడొద్దు. స్టాండ్ బాయ్స్, స్టాండ్. రెడీ. ప్రసాద్ బ్రదర్ ఇట్టండి. అందరు యాక్షన్ చేయాలా? నా మంచి కాపరి యేసే, నా గొప్ప మిత్రుడు యేసే, నా గొప్ప నావికుడు యేసే, దేవుడు యేసే. ఆహా సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం, ఆహా ఎంత సంతోషం, ఎంత ఉల్లాసం. సింహపు బోనులో దానియేలును రక్షించిన వాడు నా దేవుడే, సింహపు బోనులో దానియేలును రక్షించిన వాడు నా దేవుడే. ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం, ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం. ఇదే పాట. కేజీ పిల్లలు కూర్చోవాలి, ఓన్లీ కేజీ బాయ్స్ కేజీ గర్ల్స్ కూర్చోవాలి, జూనియర్స్ సీనియర్స్ నిలబడాలి. కేజీ వాళ్ళు కూర్చోవాలి, టీచర్స్ కూడా కూర్చోవాలి. ఇదే నా మంచి కాపరి యేసే, నా గొప్ప మిత్రుడు యేసే, నా గొప్ప నావికుడు యేసే, నా గొప్ప దేవుడు యేసే. ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం, ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం. సింహపు బోనులో దానియేలును రక్షించిన వాడు నా దేవుడే, సింహపు బోనులో దానియేలును రక్షించిన వాడు నా దేవుడే. ఆహా ఎంత సంతోషం, ఆహా ఎంత ఉల్లాసం, ఆహా ఎంత సంతోషం, ఆహా
బాగా చేసినారు. మళ్ళీ వచ్చింది VBS. కూర్చొని పాడతారా, నిలబడి పాడతారా? నిలబడా లేండి. ఇప్పుడు జూనియర్స్ సీనియర్స్ కూర్చుంటారు, కేజీ వాళ్ళు పాడతారు. రెడీ? కేజీ వాళ్ళు పాడతారు. బాటలొద్దు, ఏమట్లా చేపల మార్కెట్ లాగా ఉంది. మళ్ళీ మీరు మాట్లాడితే మేము పాటలు పాడము, అట్లనే నిలబడిపిస్తా. గర్ల్స్, మగ పిల్లలు చూడండి ఎంత బాగా నిలబడ్డారో. అమ్మా చూడు, మా పిల్లలు మాట్లాడడమే లేదు, ఎంత చక్కగా నిలబడ్డారు. గర్ల్స్ మీరు కూడా మంచిగా ఉండాలా. ముసుగులు కట్టుకున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ వచ్చింది ప్రేమను పంచి మనలను కలిపి ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. మళ్ళీ వచ్చి ప్రేమను పంచి మనలను కలిపి ఎంతో హ్యాపీ హ్యాపీ హ్యాపీగా. ఇక సంతోషమే, ఇక సంబరమే ఈ సంతోషమే, ఇక సంబరమే ఈ చిన్ని చిన్ని పాటలు కథలు, కమ్మని యాక్షన్ సాంగ్స్, చిన్ని చిన్ని పాటలు కథలు, కమ్మని యాక్షన్ సాంగ్స్, రంగు రంగుల బొమ్మలు, చక్కని కథ వాక్యాలు, రంగు రంగుల బొమ్మలు. సంతోషమే, ఇక సంతోషమే, ఇక సంబరమే ఈ హెమోను VBSలో, ఈ హెమోను VBSలో. పోలుకు వెళ్ళి ఏన దొరకని, గూగుల్లో వెతికిన దొరకని, స్కూలుకు వెళ్ళిన దొరకని, గూగుల్లో వెతికిన దొరకని, ఎక్కడ దొరకని సంతోషం మన యేసయ్య యొద్ద దొరుకును. ఎక్కడ దొరకని సంతోషం మన యేసయ్య యొద్ద దొరుకును. హల్లెలూయా 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 హల్లెలూయా. సంతోషమే, ఇక సంబరమే ఈ హెమోను VBSలో, ఇక సంతోషమే, ఇక సంబరమే ఈ హెమోను VBSలో, ఈ హెమోను VBSలో, ఈ హెమోను VBSలో. కూర్చోండి. ఇమాన్యుయల్ బ్రదర్ రావాలా? కూర్చోండి. మాట్లాడద్దు. ఇమాన్యుయల్ బ్రదర్ రావాలా?
ఉన్నాడా లేడా? ఇమాన్ అమ్మమ్మ కూర్చున్నా లేడా? లేరా? సరే చూసాను గొప్ప యాక్షన్ వద్దు రేపు ఎంటర్టైన్. సరే కొత్త పాట పాడదాం. ఇప్పుడేం నేర్పియను, ఊరికే పాడేస్తాం. సాంగ్ నంబర్ 11. ఆపండి. అన్న మ్యూజిక్ వేసేటప్పుడు మీరందరు క్లాప్స్ కొట్టాలి. ఎట్లా పట 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 ఇట్లా కాదు, మంచిగా గొప్ప దేవుడు. రెడీ స్టార్ట్. దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసిన చూడు. కొట్టండి. గొప్ప దేవుడు గొప్ప దేవుడు కొట్టండి. యేసు గొప్ప కార్యాలు ఎన్నెన్నో చేసిన చూడు. మంచి కొట్టండి. చూడు కేజీ పిల్లలే పట్టి పట అంటున్నారు. మంచి గొడ్డలు దేవుడు వర్షం ఆపేసినాడు. ఇప్పుడు బాగా క్లాప్స్ కొట్టామనుకో మొత్తం ఆరిపోతుంది తెలుసా. రెడీ సీనియర్ బాక్స్ మీ శబ్దాలు బాగా వినబడుతుంది. మంచి కొట్టండి. అట్లా పట పట వద్దు, తాళంతో. రెడీ గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు.
పిల్లలు సీనియర్స్ మీ యొక్క క్లాస్కి వెళ్ళాలా, తర్వాత జూనియర్స్ వెళ్తారు. మేము ఇదే పాట పాడుతుంటాం. త్వరగా వెళ్ళిపోవాలి. రెడీ. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను. గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నీళ్లను చేసే. ఎదురొచ్చిన సముద్రము చీల్చి ఆరిన నీళ్లను చేసే. నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు. నీళ్లను గోడగా నిలిపి నడిపించిన దేవుని చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దుష్టాగ్ని బాణమును తెగనెత్తిన వైనము చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.